హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ అండ్ షైన్ బై సింధు. ఈరోజు మీరు చూస్తుంది వెరీ హెల్తీ అండ్ టేస్టీ బిర్యానీ అండి. ఆకుకూర బిర్యానీ. దానికి కావాల్సింది ఆయిల్, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి. దాంట్లో హోల్ గరం మసాలా, జీడిపప్పు అన్నీ వేసుకొని బాగా వేయించుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఉల్లిపాయల్లో అది వేయించుకోవాలండి. ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత మనం అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ బిర్యానీలోకి తోటకూర అండి. ఆ తోటకూర దాంట్లో యాడ్ చేసుకోవాలండి. నేను తోటకూర దీనికోసం 2 ఫుల్ కట్టలేసుకున్నానండి. తోటకూర బాగా మగ్గిన తర్వాత మనం కారం తక్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్మాల్ స్పూన్ గరం మసాలా వేయాలండి. వేసినాక బాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ ముందుగానే అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో వేసుకొని కొంచెం ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ కలిపితే బిర్యానీ రైస్ చితికిపోతుందండి. లైట్‌గా మిక్స్ చేసుకొని అదంతా ఆ ఫ్లేవర్స్ అంతా దానికి పట్టేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 1 ½ గ్లాసు బాస్మతి రైస్‌కి నేను 2 ½ గ్లాసెస్ వాటర్ పోసానండి. ఇది ముందుగా సోక్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ ఎయొద్దండి. మెత్తగా అయిపోతుంది. మనకి పొడి పొడిలాడాలంటే 2 ½ గ్లాసెస్ సరిపోతుందండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడే సాల్ట్ ఏమన్నా తక్కువైతే యాడ్ చేసుకోవాలండి. తర్వాత కుదరదు. మీరు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టి మీడియం టు హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చినాక ఆపేసి మొత్తం ఆవిరి అంతా రిలీజ్ అయినాకే కుక్కర్ మూత ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ యమ్మీ బిర్యానీ రెడీ. తినటానికి నేను రెడీ. మీరు చూసి వండుకోండి అండ్ నాకు మెసేజ్ చేయండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.